పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలా శ్రీరంగహర్మ్యతల మంగళదీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామః. సౌభాగ్యలక్ష్మి, శ్రావణ లక్ష్మి ఆనందంగా వేంచేసినటువంటి ఈ పవిత్ర మాసంలో మనం ఆవిడ యొక్క కళ్యాణ గుణాలని ఒక ట్రెజరీ తెరిచి కోశాగారంలోంచి ఎన్ని తీసుకోగలుగుతామో అన్ని గుణాలని తీసుకుని మన దగ్గర దాచుకోవాలి. ఆవిడ ఎలాంటి ఆవిడ అంటే శ్రీ సూక్తాది గ్రంథాలన్నీ కూడా చక్కటి గుణవర్ణనం చేశాయి. ఆ గుణాలను అలవరుచుకునే ప్రయత్నంలో మానవుడు కూడా ఆ దివ్యత్వాన్ని సంపాదించుకోగలుగుతాడు అనే మాటని చెప్తూ, మమ్మల్ని ఎందుకయ్యా భగవంతుడా అంత మంచి మార్గంలో నడిపించకుండా మరి పక్కపక్కలకి పరిగెట్టిస్తున్నావు అని అడుగుతున్నారు పరాశర భట్టరు 20వ శ్లోకంలో. శబ్దాదీన్ విషయాన్ ప్రదర్శ్య విభవం విస్మార్య దాస్యాత్మకం వైష్ణవ్యా గుణమాయయాత్మనివహాన్ విప్లావ్య పూర్వపుమాన్ పుంసా పణ్యవధూ విడంబివపుషా ధూర్తానివ ఆయాసయన్ శ్రీరంగేశ్వరి కల్పతే తవ పరిహాసాత్మనే కేళయే. ఎంత పని చేసావయ్యా భగవంతుడా నువ్వు నీ ప్రియురాలని ఆనంద పెట్టాలి అని అనుకున్నావు. ఏం చేస్తే ఈవిడ ఆనందపడుతుంది అనుకుని, ఏమయ్యా మమ్మల్ని పావులుగా వాడుకుంటావా అంటున్నారు పరాశర భట్టరు. చాలా విచిత్రంగా ఒక ప్రశ్న వేస్తారు అన్నమాట. ఏమిటి అంటే, లోకంలో మగవాడు ఆడదాని వేషం వేసుకుంటాడు. ఆ ఆడదాన్ని తీసుకొని ఒకడు వస్తాడు. వచ్చి పురుషులందరి మధ్యలోకి పంపిస్తే ఆవిడ నిజంగా స్త్రీ అనుకుని వీళ్ళలో రకరకాలమైనటువంటి వికారాలన్నీ బయలుదేరతాయి. వాళ్ళ వికారాలంతా అయిన తర్వాత ఆవిడని పట్టుకుందామని దగ్గరికి వెళ్ళి ఆ వస్త్రం తీయగానే ఓయ్ మగవాడురా అని చెప్పి వాళ్ళు ఎలా అయిపోతారో మమ్మల్ని కూడా నువ్వు అలాంటి పరిస్థితిలో పెట్టావా తండ్రి? హాయిగా నీ గురించి మాట్లాడుకుంటూ నీ కథలు వింటూ నీ పూజ చేస్తూ గడపకుండా శబ్దాదీన్ విషయాన్ ప్రదర్శ్య, మాకు శబ్ద స్పర్శ రూప రస గంధాలు అనేటువంటివి ఈ ఇంద్రియాలు ఎలా ఆకర్షణకి లోనవుతాయో అలాంటివన్నీ మా వైపు చూపించేస్తావా? మాకేం శక్తి అంటూ లేకుండా చేస్తావా? ఏదో వినపడుతుంది, వినేది మానేసి అటువైపు ఏమిటా అదే అని దృష్టి పోతుంది. ఎవరో అటు పెడతారు, దృష్టి అటువైపు వెళ్ళిపోతుంది. ఇక్కడ నిన్ను పెట్టుకున్నాం కానీ, ఇక్కడ పూజ చేయాలని కూర్చున్నాం కానీ అన్ని ఇంద్రియాలు అన్ని వైపులకి పరుగులు పెట్టేలా ఎందుకయ్యా చేసావు నువ్వు? విభవం విస్మార్య దాస్యాత్మకం, అసలు మేము చేయాల్సిన పని దాస్యాత్మకం, భగవంతుడికి చెందిన వాళ్ళం. ఎంత ధన్యులవండి, ఈ శరీరాన్ని ఇచ్చాడు, ఈ ఇంద్రియాలు ఇచ్చాడు. ఒక్క క్షణం మనసుని అలాగ ఆలోచింపచేస్తే ఓ కన్ను లేనివాడు, ఓ కాలు లేనివాడు, ఓ చెయ్యి లేనివాడు, మనస్సు లేనివాడు, ఎదుగుదల లేనివాడు, అబ్బబ్బా లోకంలో ఎంత భయంకరమైన సృష్టి ఉందయ్యా. అలాంటి స్థితిలో నాకు ఇంత ఉత్తమమైనటువంటి జీవితాన్ని ఇచ్చావే అని నీకు సేవ చేయకుండా మా దృష్టిని మరల్చి శబ్దాదీన్ విషయాన్ని ప్రదర్శ్య, అవన్నీ మాకు చూపించేసావు. బలహీనమైన మా మనస్సు విస్మార్య, నీ గురించి మరిపింపచేసేసావు. ఇంకా మర్చిపోయాం, నీ మాటే మర్చిపోయాం. వైష్ణవ్య గుణమాయయాత్మనివహాన్ విప్లవ్య పూర్వ పుమాన్, ఆహా పుమాన్, పురుషుడవయ్యా నువ్వు, పురుష సూక్తంచే స్తుతింపబడేవాడివయ్యా. నీ వైష్ణవమాయను మా యందు చూపించి మమ్మల్ని ఇలా పక్కదారి పట్టిస్తావా తండ్రి? పుంసా పణ్యవధూ విడంబివ పుషా ధూర్తాన్ ఇవ ఆయాసయన్, ఎలా చేసావో తెలుసా? ఆ ధూర్తుల దగ్గరికి స్త్రీ వేషం వేసిన మగవాణ్ణి తీసుకుని వెళ్ళి వాళ్ళందరినీ ఏడిపించినట్లుగా మమ్మల్ని కూడా నువ్వు ఏడిపించి ఆవిడ చూసి ఆవిడ ఒక నవ్వు నవ్వితే ఆహా నా ప్రియురాలు నవ్వింది అని నువ్వు ఆనందపడతావా? అంటే నీ ఆనందం కోసం మాకు ఇలాంటి పరిస్థితిని కల్పిస్తావా అని భగవంతుడిని నిలదీసి ప్రశ్నించారు పరాశర భట్టర్ వారు. అలాగే
యద్దూరే మనసో యదేవ తమసః పారే యదత్యద్భుతం యత్కాలాదపచేళిమం సురపురీ యద్గచ్చతో దుర్గతిః సాయుజ్యస్య యదేవ సూతిః అధవా యద్దుర్గ్రహం మద్గిరాం తద్విష్ణో పరమం పదం తవ కృతే మాతః సమామ్నా శిశుః యద్దూరే మనసో. అసలు నువ్వు ఎక్కడ ఉంటావో ఒకసారి తెలుసుకుందాం, తెలిస్తే ఎలాగోలా నీ దగ్గరికి రావచ్చు అనుకుంటే మనసహా దూరే. అబ్బో ఎక్కడ ఉన్నావో అసలు మా మనస్సుకు అందడమే లేదు, ఊహించడానికే వీలు లేకుండా ఉన్నటువంటి ప్రదేశం. యదేవ తమసః పారే, పెద్ద చీకటి ఉంటుందట. ఆ చీకటి దాటిన తర్వాత విరజానది ఉంటుందట, తర్వాత వైకుంఠ మందిరం ఉంటుంది అంటారు. యత్ అత్యద్భుతం యత్ కాలాదపచేళిమం. ఈ లోకంలో ఉన్న నిర్మాణాలన్నీ కాలవశం చేత కొన్నాళ్ళకి మార్పు చెందుతాయి, నాశనం అయిపోతాయి. కానీ అది ఎప్పుడు స్థిరంగా ఉండేటువంటిది, నిత్యముగా ఉండే విభూతి అది. సురపురి యద్గచ్చతో దుర్గతి. అది చూసిన తరువాత సురపురి స్వర్గ సుఖాలు కూడా దుర్గతి. చీచి ఏం పాపం చేసుకొని ఈ స్వర్గంలోకి వచ్చామా అనుకుంటాం. అంత ఆనందాన్ని ఇచ్చేటువంటిది ఆ మోక్ష ధామం, నీ వికుంఠ ధామం. సాయుజ్యస్య యదేవ సూతిః. సాయుజ్యం, ఆ సాయుజ్యానికి ఆయన పాదార విందాల దగ్గర మనం కూర్చుని ఆయన్ని సేవించడానికి అదే ఉత్తమమైనటువంటి పుట్టిల్లు అవుతుంది. ఇన్ని మాటలు ఎందుకు? యద్దుర్గ్రహం మద్గిరాం. నా మాటలకు అందేది కాదులే, ఏదో ఇలా 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 అని యద్దూరే మనసో యదేవ తమసః అని నేను చెప్పాను కానీ అది నా మాటలకి అందేటువంటిది కాదు. ఏమిటండి? తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయః అని కదా మనకి వేదమాత చెప్తోంది. అది పరమ పదము, దివ్య ధామము, వికుంఠ ధామము, మోక్ష పదము, ఎన్ని పేర్లు ఉన్నాయండి. ఆహా, అలాంటి చోటకి నేను వెళ్ళాలి అని అనుకుంటే అమ్మ కటాక్షం గనక లేకపోతే నేను ఎక్కడ వెళ్ళగలుగుతాను అని అంటూ హేళాయామఖిలం చరాచరమిదం భోగే విభూతిః పరా ధన్యాస్తే పరిచారకర్మణి సదా పశ్యంతి యే సూరయః శ్రీరంగేశ్వర దేవి కేవల కృపా నిర్వాహ్య వర్గే వయం శేషిత్వే పరమ పుమాన్ పరికరాహ్యేతే తవ స్పారణి. నీ లీలే ఒక విభూతి లాంటిది తల్లి అని. అలాగే చరాచరమిదం భోగే విభూతిః పర, నిత్య విభూతి ఉంది, అది భోగానికి చాలా మూలమైనటువంటిది. ఇంకా అక్కడికి వెడితే వెనక్కి తిరిగి రావడము అనేటువంటి మాట ఉండదు. పునరావర్తతే, పునరావృత్తి రహితం, మళ్ళీ రావడం అనేటువంటిది ఉండని ఆనందాలను అనుభవింపచేసేటువంటి దివ్యమైనటువంటి లోకము అని. అక్కడ ధన్యాస్తే పరిచార కర్మణి సదా పశ్యంతి యే సూరయః. అక్కడ కొంతమంది ఉన్నారండి, వాళ్ళని నిత్య సూరులు అని అంటాం. వాళ్ళుట నేను చామరం వేస్తా అని కొంతమంది చామరాలు తీసుకుంటారు, నేను గొడుగును పడతాను కొంతమంది గొడుగులు పడతారు, నేను హారతులు ఇస్తాను కొంతమంది హారతి. వాళ్ళందరూ ప్రతినిత్యం ఆయన ముందే ఉండి ఇంకా అన్ని సేవలు అందరూ తీసేసుకుంటే మిగిలిన వాళ్ళకేం లేవా అంటే లేకపోవడం ఉండదట. వాళ్ళు కళ్ళతో స్వామిని తాగేస్తూ ఉంటారటండి. హావు 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 అహమన్నం అహమన్నం అహమన్నం. అన్నము అంటే అనుభవింపబడే నీ రూపాన్ని నేను ఆస్వాదిస్తున్నా 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 అంటూ నిత్య సూర్యులందరూ నీ కైంకర్యంలో నిమగ్నులైపోయి ఉంటాయే. శ్రీరంగేశ్వరదేవి అమ్మ కేవల కృపా నిర్వాహ్య వర్గే వయం శేషిత్వే పరమపుమాన్ పరికరాహ్యేతే తవ స్ఫారణే. ఆనంద ఏక అర్ణవం లాంటిది తల్లి. నీ నిర్హేతుక కృపకి పాత్రులైనప్పుడు ఆయన శేషి, మేము శేషభూతులంగా అందరం పరికరాలుగా ఆ సేవలో అన్వయిస్తూ ఆ లీలా విభూతిలోనే నిత్య విభూతిని దర్శింపచేసే శక్తి సామర్థ్యాలు నీ కటాక్షానికి ఉన్నాయి. అంటే లక్ష్మీదేవికి మనపై దయ కలిగిందా? అసలు మన జాతకాలు మారిపోతాయి. లోకంలోనే మనకి మోక్ష సుఖాలు అన్నీ కూడా ఇక్కడే దర్శింపచేస్తుంది తల్లి.
కాబట్టి తల్లి, నాకు అటువంటి దివ్యానందాన్ని నువ్వు కలిగించవలసిందే అని ఈ పవిత్ర శ్రావణ మాసంలో అమ్మని ఒక్కసారి ప్రార్థన చేసి ఆవిడ యొక్క కటాక్షాన్ని పొందేందుకు ప్రయత్నిద్దాం. స్వస్తి.